సినీ నటి ప్రత్యూష గారి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏంటన్న దాని గురించి ఇప్పటికే మీరు చదివే ఉంటారు. అయితే ఎన్ని వార్తలను చదివినా, ఎన్ని యూట్యూబ్ వీడియోలను చూసినా సరే ఆమె మరణం గురించి ఎన్నో ప్రశ్నలు సాధారణ జనాల మధ్యలో ఇంకా ఉన్నాయి. ఇద్దరూ కలిసే విషం తాగితే ప్రత్యూష మాత్రమే చనిపోవడం ఏమిటి? ప్రత్యూష శరీరంపై ఉన్న గాయాల మాటేంటి? ప్రత్యూష మర్మాంగాల్లో వీర్యం ఆనవాళ్లు ఉన్నాయంటూ గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మునుస్వామి చెబుతున్నా, ఆయన ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టును ఎందుకు లెక్కలోకి తీసుకోలేదంటూ సాధారణ జనాల నుంచి వస్తున్న ప్రశ్నలు. అంతేకాదు, సిద్ధార్థ రెడ్డి స్నేహితులైన మరో 5 కుర్రాలతో సహా మొత్తం 6గురిపై సరోజినీదేవి గారు కేసును పెడితే కేవలం సిద్ధార్థ రెడ్డిని మాత్రమే నిందితుడిగా ఉంచేసి మిగిలిన వాళ్లను ఎందుకు నిర్దోషులుగా ప్రకటించాల్సి వచ్చింది? ఇంతకీ ఆ 5 వ్యక్తులు ఎవరు అన్న ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను ఒక్కొక్కటిగా ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ప్రత్యూష గారి డెత్ మిస్టరీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు 1 కాదు 2 కాదు ఏకంగా 60 పేజీల సుదీర్ఘ తీర్పునిచ్చింది. ఈ 60 పేజీల రిపోర్టును క్షుణ్ణంగా చదివితే సాధారణ జనాల నుంచి వచ్చిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రత్యూష గారి కేసులో అత్యధిక శాతం మందికి ఉన్న మొట్టమొదటి డౌటు సిద్ధార్థ రెడ్డి మాత్రం ఎలా బ్రతికాడు అన్నది. నిజమే కదా, ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రత్యూష గారి తల్లి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదులే, కానీ సిద్ధార్థ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. వీళ్ళిద్దరూ కలిసే చనిపోవాలని నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణం అదే. ఇక్కడి వరకు లాజికల్గా అంతా సరిపోతూనే ఉంది. కానీ ఇద్దరూ కలిసి కూల్ డ్రింక్లో విషం కలుపుకొని తాగితే ప్రత్యూష మాత్రమే ఎలా చనిపోయింది? సిద్ధార్థ రెడ్డి మాత్రం ఎందుకు బ్రతికిపోయాడు అన్నదే అందరూ సంధిస్తున్న ప్రశ్న. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు కాపీలో 26వ పేజీలో ఈ ప్రశ్నకు చాలా క్లారిటీగా సమాధానం ఉంది. విషం, పురుగుల మందు వంటివి బలహీనంగా ఉన్న వాళ్ళపై ఎక్కువగా చాలా తొందరగా ప్రభావం చూపిస్తుంటాయి. సినీ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎదుగుతున్న ప్రత్యూష బరువు పెరగకుండా ఉండేందుకు డైట్ను స్ట్రిక్ట్గా ఫాలో అవుతుందట. చనిపోవడానికి ముందు కూడా ఆమె డైట్లో ఉంది. గతంలో పోల్చితే ఏకంగా 12 కేజీల బరువు కూడా తగ్గిందట. అంతేకాదు, 2002 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖున ఈ ఘటన జరిగిన రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా డైట్ కారణంగా కేవలం 2 చపాతీలనే తినదట. కానీ సిద్ధార్థ రెడ్డి మాత్రం అదే రోజు మధ్యాహ్నం ఓ లంచ్ పార్టీకి కూడా వెళ్ళినట్టుగా ఆధారాలు లభించాయి. అంటే ఓ రకంగా చూసుకుంటే ప్రత్యూష ఖాళీ కడుపుతో ఉన్నట్టు లెక్క. సిద్ధార్థ రెడ్డి మాత్రం ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు. వ్యక్తుల ఫిజికల్ కండిషన్స్ ఇలాంటి ఘటనల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు, సహజంగా స్త్రీలలో సెల్లినోస్ట్రస్ అనే ఎంజైము పురుషులతో పోల్చితే 50% తక్కువగా ఉంటుందట. అందుకే ఇలాంటి విషాలు, పురుగుల మందులు పురుషులతో పోల్చితే స్త్రీల మీదే స్ట్రాంగ్గా ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు, ఎంత మోతాదులో విషం తాగితే చనిపోతాడన్నది బహుశా సిద్ధార్థ రెడ్డికి ఖచ్చితంగా తెలియకపోయి ఉండొచ్చని, అది కూడా అతడు ప్రాణాలతో బయటపడటానికి మరో ముఖ్య కారణమన్నది సుప్రీంకోర్టు తీర్పు కాపీలో స్పష్టంగా రాసి ఉంది. ఇక ప్రత్యూష మరణం గురించి చాలామందికి ఉన్న రెండో డౌటు ఆమె శరీరంపై ఉన్న గాయాల గురించి. ప్రత్యూష మృతదేహంపై గాయాలు ఉన్నాయన్నది నిజమేనని డాక్టర్లు కూడా చెప్తున్నారు. కానీ అదే సమయంలో ఆ గాయాలన్నవి అత్యాచారం చేయడం వలనో, గొంతు పిసకడం వలనో ఏర్పడినవి కాదని కూడా డాక్టర్లు ఆధారాలతో సహా చెప్తున్నారు. ఆమె శరీరంలో ఉన్న విషయాన్ని బయటకు తీసేందుకు నోటికి పైపులను పెట్టడం జరిగింది. మర్మాంగాల వద్ద యూరినరీ ఫంక్షన్ కోసం అంటూ ఇంకొన్ని పైపులను పెట్టడం జరిగింది. ఆ సమయంలో పైపులను కరెక్ట్గా ఉంచేందుకు క్లిప్లను పెడుతుంటారట. ఆ క్లిప్పుల తాలూకా గాయాలే ఆమె శరీరంపై పలు చోట్ల కనిపించాయన్నది డాక్టర్ల వాదన. అంతేకాదు, గొంతు దగ్గర నొక్కినట్టుగా ఉన్న వేలి గుర్తులు కూడా మెడికల్ ట్రీట్మెంట్ను అందించే క్రమంలో అయిన గాయాలే అంటూ వైద్యులు క్లారిటీ ఇస్తున్నారు. నిజంగా అత్యాచారం వంటివి జరిగితే పంటి ఘాట్లు, గోర్ల ఘాట్లు వంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రత్యూష శరీరంపై ఇలాంటి ఆనవాళ్లు ఏమీ లేవు. అంతేకాదు, విషం తాగిన ప్రత్యూష కేర్ ఆసుపత్రిలో చేరే ముందు ఆమె ఒంటి మీద ఏ ఒక్క గాయమూ లేదట. ఆ ఆసుపత్రిలో నర్సులు, డ్రెస్సింగ్ చేసిన ఆయాలు ఈ విషయాన్ని క్లారిటీగా చెప్తున్నారు. అందుకే ఈ గాయాల గురించి సరోజినీదేవి గారు లేవనెత్తినా సరే సుప్రీంకోర్టు కూడా ఆ వాదనను కొట్టిపారేస్తుంది. ఇక ప్రత్యూష మరణం గురించి చాలామందికి ఉన్న మూడో డౌటు డాక్టర్ మునుస్వామి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టును ఎందుకు లెక్కలోకి తీసుకోలేదన్నది. ఇదే విషయాన్ని ప్రత్యూష తల్లి సరోజినీదేవి గారు కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. నిజానికి ప్రత్యూష గారి మరణం ఇంత కాంట్రవర్సీ అవడానికి ఏకైక కారణం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యూష గారి మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మునుస్వామి ఇచ్చిన రిపోర్టే. ఆ రిపోర్ట్లో ఆయన విస్తుపోయే విషయాలను ప్రస్తావించారు. ప్రత్యూషపై అత్యాచారం జరిగిందన్నారు. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయన్నారు. గొంతు పిసికి చంపి ఉంటారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆమె ప్రైవేటు భాగాల వద్ద కూడా గాయాలయ్యాయని మునుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అక్కడితో ఆగలేదు. ఆమె మర్మాంగాల్లో వీర్యం ఆనవాళ్లు కూడా ఉన్నాయంటూ విస్తుపోయే విషయాన్ని డాక్టర్ మునుస్వామి బయటపెట్టారు. ప్రత్యూష గారి పార్థివ దేహానికి పోస్ట్ మార్టం చేసి వివరాలను రాసుకొని ఆమెకు సంబంధించిన ఫోటోలను కూడా తీయించి వాటి కాపీలను తాను కూడా తీసుకుని
పూర్తి రిపోర్టును ఇవ్వకుండానే అదే రోజు రాత్రి తేజ టీవీలో కూర్చొని ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మునుస్వామి పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలోనే ఆ విషయాలను బహిరంగంగా బయటకు చెప్పారు. ఆ తర్వాత రోజు తిరిగ్గా తన రిపోర్టును అధికారులకు ఇచ్చారు. అంతేకాదు మరో విస్తుపోయే విషయం ఏంటంటే అసలు గాంధీ ఆసుపత్రిలో ఆయనకు ఆ రోజు డ్యూటీయే లేదట. పోస్ట్ మార్టం చేయాల్సిన డాక్టర్ సెలవులో ఉంటే ఎవరికి చెప్పా పెట్టకుండా ఈ మునుస్వామి మార్చురికి వచ్చి మరీ ఉన్నతాధికారుల వద్ద పర్మిషన్ తీసుకోకుండానే పోస్ట్ మార్టం చేసేశాడు. ఆ తర్వాత నేరుగా టీవీలోకి ఎక్కి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలను చేశాడు. అలా ఎందుకు చేశాడు అన్నది ఎవరికి అంతు చెక్కకుండా పోయింది. అయితే మునుస్వామి ఇచ్చిన రిపోర్టు చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేయడంతో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిందిగా అత్యున్నత స్థాయి డాక్టర్లతో ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ సభ్యులు మునుస్వామి ఇచ్చిన రిపోర్టును కొట్టిపారేశారు. బేసిక్గా 2 కారణాలను చూపిస్తూ ఈ రిపోర్టు అంతా పచ్చి అబద్ధమని త్రిసభ్య కమిటీ తేల్చిపోయింది. కడుపులో ఉన్న విషయాన్ని బయటకు తీసే క్రమంలో దాన్ని పారబోయకుండా కడుపును క్లీన్ చేసే ప్రక్రియ ద్వారా వచ్చిన వేస్టేజ్ అంతా కొన్ని సీసాల్లో భద్రపరిచారట. అంతేకాదు ఆమె చనిపోయిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కోసం ఆమె శరీరంపై అయిన గాయాల వద్ద కొన్ని శాంపిల్స్ను తీసుకున్నారట. ఈ శాంపిల్స్తో DNA టెస్టులను చేస్తే సిద్ధార్థ రెడ్డి కాదు కదా మిగిలిన ఏ ఒక్కరి DNA టెస్టులతోనూ మ్యాచ్ అవ్వలేదట. కేవలం తల్లి సరోజినీదేవి గారి DNAతోనే ఈ శాంపుల్స్ మ్యాచ్ అయినట్టుగా గుర్తించారు. అంటే ఆమె శరీరంపై ఏ ఒక్క మగాడి వేలిముద్రలు కూడా దొరకలేదన్నది త్రిసభ్య కమిటీ గుర్తించిన విషయం. ఆమె ప్రైవేటు భాగాల వద్ద లభ్యమైన వీర్యం ఆనవాళ్ల మాట ఏంటన్నది ఈ కేసు విషయంలో వచ్చిన 4వ డౌట్. అయితే మునుస్వామి చేసిన ఈ వీర్యం ఆనవాళ్ల వాదనను త్రిసభ్య కమిటీ కొట్టేసింది. ఓ డాక్టర్ అనేవాడు కేవలం కళ్ళతో చూసి ఓ నిర్ణయానికి ఎప్పుడూ రాకూడదు. ల్యాబొరేటరీ టెస్టుల తర్వాతే ఓ నిర్ణయానికి నిర్ధారణకు రావాలన్నది మెడికల్ సూత్రం. దీన్ని మునుస్వామి పాటించలేదు. ఆమె మర్మాంగాల వద్ద వీర్యం ఆనవాళ్లు ఉన్నాయంటూ ఆయన చెప్తున్న శాంపిల్స్ అసలు వీర్యమే కాదట. కదల్లేని పరిస్థితిలో ఉన్న ప్రత్యూషకు మూత్ర విసర్జన కోసం యూరిన్ బ్యాగ్ను ఒకదాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ బ్యాగ్కు సంబంధించిన పైపులను మర్మాంగాల వద్ద నేరుగా పెడితే భరించలేనంత నొప్పి క్రియేట్ అవుతుంది. అందుకే ఓ లోషన్ను అప్లై చేసి ఆ పైపులను పెట్టారు. సమయం గడిచే కొద్దీ లోషన్ రంగు మారి జగటగా మారడంతో దాన్ని చూసి ఆయన వీర్యం అనుకున్నాడు. నిజానికి ఆ శాంపిల్ను ఆయన తీసిన కెమికల్ ల్యాబ్కు పంపించి ఉంటే అక్కడ టెస్టులను నిర్వహించి ఉంటే అదేంటన్నది ఆయనకు అప్పుడే క్లారిటీగా అర్థమయ్యేది. కానీ దాని ఆకారం చూడగానే అది వీర్యమే అన్న గుడ్డి నిర్ణయానికి రావటం వల్లనే ఈ కేసు మరింత జటిలంగా ఉందన్నది వైద్యుల త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టు. మెడికల్గా బేసిక్ రూల్స్ను పాటించిన కారణంగా మునుస్వామి ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు కూడా పక్కన పెట్టేసింది. ఇక చివరిగా ఒక మాట, ప్రత్యూష గారి కేసు విషయంలో కేవలం సిద్ధార్థ రెడ్డి పేరు మాత్రమే ఇప్పుడు వినిపిస్తుంది కదా, కానీ 24 ఏళ్ల క్రితం ఏకంగా 6 పేర్లు ఈ కేసులో వినిపించాయి. గుడిపల్లి సిద్ధార్థరెడ్డి, ములమల్ల సూరజ్రెడ్డి, కొమిరిశెట్టి భాస్కర్, విశ్వనాథం నిశాంత్, గ్రంథి రాఘవ్, కలకుంట్ల రంగారావు ఈ 6 కుర్రాళ్ల పేర్లు 24 ఏళ్ల క్రితం ఈ కేసు విషయంలో బాగా నిలిగాయి. అయితే వీళ్ల పేర్లను ఆదిలోనే పోలీసులు కొట్టేసిన పరిస్థితి. నా కూతుర్ని సిద్ధార్థరెడ్డి అతని స్నేహితులు కలిసి అత్యాచారం చేసి చంపి ఉంటారన్నది సరోజినీదేవి గారి ఆరోపణ. ఆ యాంగిల్లోనే ఆమె కేసును కూడా పెట్టారు. కానీ ప్రత్యూష గారి మరణానికి సిద్ధార్థరెడ్డి మాత్రమే కారకుడని, మిగిలిన వాళ్లకు ఏ సంబంధము లేదని పోలీసుల విచారణలో తేలింది. మెడికల్గా కూడా పక్కాగా ఆధారాలు కనిపించాయి. ప్రత్యూష కడుపును క్లీన్ చేసేటప్పుడు వచ్చిన వేస్టేజ్ నుంచి ఆమె ప్రైవేటు భాగాల వద్ద సేకరించిన శాంపిల్స్కు సంబంధించి DNA టెస్టులు నిర్వహిస్తే ఈ 6 వ్యక్తుల్లో ఏ ఒక్కరి DNAతోనో ఆ రిజల్ట్ మ్యాచ్ అవ్వని పరిస్థితి. అందుకే ఆమె మరణానికి అత్యాచారం కారణం కాదని ఓ నిర్ణయానికి వచ్చేశారు. అంతేకాదు కేర్ ఆసుపత్రిలో ప్రత్యూష చేరే సమయంలో ఆమె స్పృహలోనే ఉంది. డాక్టర్లతోనూ నర్సులతోనూ పొడిపొడిగా కూడా మాట్లాడింది. కన్నతల్లి సరోజినీదేవితో కూడా బాగానే ఉన్నానమ్మా, ఇప్పుడు పర్లేదని కూడా చెప్పింది. ఒకవేళ తన మీద అత్యాచారం జరిగితే కనుక, గ్యాంగ్ రేప్ అనే ఘటన జరిగి ఉంటే కనుక డాక్టర్లతోనూ నర్సులతోనూ ప్రత్యూష చెప్పకుండా ఉంటుందా? కళ్ళ ముందు కన్నతల్లి కనిపించినా సరే ప్రత్యూష ఆ విషయాన్ని చెప్పకుండా ఉంటుందా అన్నది విచారణ అధికారులు లేవనెత్తిన ధర్మ సందేహం. పూర్తి స్పృహతో ఆసుపత్రిలో చేరిన ప్రత్యూష విషం తాగాము అని మాత్రమే చెప్పింది, కానీ అత్యాచారం అనే మాటనే ప్రస్తావించలేదని, దీన్ని బట్టే ఈ కేసుకు సిద్ధార్థరెడ్డి స్నేహితులకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు ఘటన జరిగిన సమయాల్లో వీళ్ళంతా వేరువేరు ప్రాంతాల్లో ఉన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉండడంతో సిద్ధార్థరెడ్డి మినహా మిగిలిన 5 కుర్రాళ్లకు ఈ కేసు నుంచి క్లీన్ చిట్ను ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు తీర్పు కాపీలో స్పష్టంగా ఉన్నాయి. ఈ తీర్పు కాపీని అంతా చదివితే నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే, సరోజినీదేవి గారు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి మెడికల్గా ఏ ఒక్క ఆధారమూ లేదు. అందుకే ఆమె వాదనలు కోర్టులో నిలబడలేకపోయాయి. ఆమె చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ప్రత్యూష గారి మృతదేహాన్ని కుటుంబ ఆచారం ప్రకారం దహనం చేశారు. అలా కాకుండా ప్రత్యూష మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఉంటే కనీసం రీపోస్ట్ మార్టంకు అయినా ఛాన్స్ ఉండేది. ఏది ఏమైనా నా కూతురికి న్యాయం జరగలేదని, కోర్టుల్లో కాకపోయినా దేవుడి వద్ద అయినా దోషులు తప్పించుకోలేరని ప్రత్యూష గారి తల్లి సరోజినీదేవి గారు వాపోతున్న పరిస్థితి. ఇదండి ప్రత్యూష కేసులో మిస్టరీగా మారిన కొన్ని ప్రశ్నలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కాపీలో ఉన్న వివరాల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.